హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లతో పాటు డీఏటీఆర్ బకాయిల చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షన్ల యొక్క జీతాలు మరియు పెన్షన్ బిల్లులు వారి డీడీఓలైతే సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు అయితే సాలరీ బిల్స్ అప్‌లోడ్ చేయడం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కి కూడా పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతూ ఉన్నాయి. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే ఇద్దరు కూడా ఉద్యోగులైతే నిధి యాప్ మరియు నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో పెన్షనర్ పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ గూగుల్ అనుకోండి. మనము సీఎఫ్ఎంఎస్ అని టైప్ చేద్దాం. సీఎఫ్ఎంఎస్ పే స్లిప్ ఇక్కడ వచ్చింది. పే స్లిప్ అని ఎంటర్ చేసాము. మనకు ఇక్కడ నో యువర్ సీఎఫ్ఎంఎస్ ఐడీ అని వచ్చింది. అక్కడ మనము ఇదైతే క్లిక్ చేద్దాం. సీఎఫ్ఎంఎస్ ఐడీ. ఫ్రెండ్స్, ప్రెజెంట్ సైట్ అయితే పనిచేయట్లేదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండీ! herb.apcfss.in అనే వెబ్‌సైటు. ఇది అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ అయితే సైట్ పనిచేయటం లేదు ఫ్రెండ్స్. ఇది మళ్ళీ కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది వెంటనే. కాకపోతే ప్రాసెస్ ఎలా అనేది చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని గాని, సీఎఫ్ఎంఎస్ అని టైప్ చేసినా సరే మనకు ఈ విధంగా నిధి.apcfss.in అనైతే వస్తుంది. తర్వాత హెర్బ్ అని మనం ఇదివరకే చూసాము. ఇక్కడ మనకు నిధి.apcfss.in అనే వెబ్‌సైట్‌లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ మనం 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే దీనిపైన ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుందనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా లాగిన్ అయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా మీకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో ఈ విధంగా పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. పే స్లిప్ అనే ఆప్షన్‌లో సెలెక్ట్ యువర్ మంత్ అండ్ ఇయర్ అని ఉంటుంది. అక్కడ రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఇక్కడ ఇయర్, మంత్ అనేది ఉంటుందన్నమాట. 2026 ఫిబ్రవరి అని. వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పే స్లిప్ ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఆహ్, డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. పెన్షనర్స్‌కి కూడా వారి పే స్లిప్ ఈ విధంగా ఉంటుంది. కమ్యుటేషన్ ఇంకా ఎంత రికవరీ ఉంది? రావాల్సిన అలవెన్సెస్ వచ్చాయా? ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చిందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ గూడా. మనకు డైరెక్ట్ లింక్ గూడా ఉంది. prdcfms.apcfss.in అనే వెబ్‌సైట్. ఇది డైరెక్ట్‌గా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న దానికి, లేదంటే బిల్ స్టేటస్ చెక్ చేసుకునే దానికైతే ఇది ఉపయోగపడుతుందనమాట. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. దీనిపైన మీరు క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా కింద చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్‌లోనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే మనకి స్టేటస్ చెప్తుందనమాట. మన బిల్ నంబర్ తో మన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ కొన్ని బిల్లు చెక్ చేయగా చాలా వరకు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. కొన్ని బిల్లులు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ వరకు వెళ్ళాయన్నమాట. ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు వెంటనే మరొక 2 రోజుల్లో, అంటే ఈరోజు ఫిబ్రవరి 26, 27, 28 సాయంత్రం కల్లా ఇవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ గాని లేదా ఈ-కుబేర్ స్టేజ్ గాని వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కెళ్ళినటువంటి బిల్లులలో ముఖ్యంగా తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి,
అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు: కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడకశిర యానిమల్ హస్బెండరీ కర్నూలు, ఏలూరు రాజోలు రైల్వే కోడూరు, సీతమ్మధార పార్వతీపురం. ఇక డిపార్ట్మెంట్ వారీగా ముందుగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే శాఖలు: పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి మొదటగా జీతాలైతే జమ కానున్నాయి. సో, మరి 1 తేదీన జమ అవుతాయంటే చెప్పలేమండి. 1 తేదీ ఆదివారం అయినప్పటికీ జమ కావాల్సిందే. కానీ మనకు ఒకసారి జమ కాలేదనమాట. ఈ విధంగా జమ సండే నిధులు విడుదల చేయలేదనో, లేకపోతే బిల్లులు మనకు ఈకుబెర్‌కి వెళ్లి కూడా నిధులు విడుదల కాలేదనమాట ఆ రోజు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూరాయి. కానీ ఆర్‌బీఐ నుంచి బిల్లులు ప్రాసెస్ అవ్వలేదనమాట. సో, మేబీ మాన్యువల్ ఏదో ఉంది. సో, వాళ్ళు ఆటోమేటిక్ పెడితే గనక ఖచ్చితంగా జమ అవుతాయి మార్చి 1 తేదీని. లేదు మాన్యువల్‌గా వాళ్ళేదన్నా చేసేది ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి సోమవారం రోజున 2వ తేదీన జమ అవుతాయనైతే చెప్పవచ్చు. ఇకపోతే పెన్షనర్లకు మరొక ముఖ్య గమనిక అండి. లాస్ట్ ఇయర్ ఏదైతే పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో, ఇక జస్ట్ 2 రోజులు మాత్రమే ఉంది మీ లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయడానికి. ఎవరైనా ఇంకా సబ్మిట్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆహ్, మీరు సబ్మిట్ చేసేయండి 2 రోజుల్లో. లేదంటే తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పూర్తిగా పెన్షన్ ఆగిపోయే ప్రమాదమే ఉంది కాబట్టి, వెంటనే ఈ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. లాస్ట్ ఇయర్ ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వారు గూడా ఉన్నారు. సో, ఇప్పుడు గూడా చాలామంది సబ్మిట్ చేశారనమాట. సో, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వారు గూడా ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్స్. సో, ఇది లాస్ట్ ఇయర్ మన మిత్రులు ఒకరు పంపించారనమాట లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్‌కి ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడ మన ఫోటో, ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఫోటో, ఆధార్ నంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, అలాగే ఇక్కడ మ్యాటర్ ఇదంతా ఉంటుంది. ఇయరు, డేటు, అలాగే టైం గూడా ఉంటుందనమాట. సో, ఇది లాస్ట్ ఇయర్‌ది. అన్నిటికంటే ముఖ్యంగా మనము ఇవన్నీ ఓకే అయిన తర్వాత ఖచ్చితంగా చిట్ట చివరిలో ఇది మనం ఖచ్చితంగా ఆహ్, చెక్ చేయాలి. దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్టెడ్ టు యాక్సెప్టెన్స్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ, సబ్ ట్రెజరీ అని జెప్పేసి ఇక్కడ మనం ఏ ట్రెజరీ నుంచి పెన్షన్ తీసుకుంటున్నామో ఆ ట్రెజరీ నేమ్ ఉంటేనే అది యాక్సెప్ట్ అయినట్టు. లేదంటే మళ్ళీ సబ్మిట్ చేయండి. ఒకవేళ ఎవరికైనా ఈ విధంగా చూపియలేదంటే. సో, కాబట్టి 2 రోజుల్లోనే మనకు టైం ఉండేది కాబట్టి ఒకసారి గుర్తు చేయడం జరిగిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమయ్యే వరకు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.